జై శ్రీరామ్. వాస్తవ వీడియోకి వెళ్ళే ముందు చిన్న ఉపమానానికి సంబంధించిన కథ చెప్పుకుందాం. కథ అంటే ఏదో కట్టుకథ కాదు. వాస్తవంగా జరిగిన సంఘటనను ఒకదాన్ని దయచేసి నేను మీకు వివరిస్తాను. ఒక ఊళ్ళో అంటే ఒక టౌన్‌లో ఒక తల్లి, ఒక కొడుకు ఇద్దరుంటారు. కొడుక్కు పెళ్లయింది. ఒక కొడుకు పుట్టాడు. అంటే ఆ తల్లికి మనమడొచ్చాడన్నమాట. కానీ తల్లికి ఎందుకో డౌట్. అరే! వీడు ఈ పుట్టిన నా మనుమడు నా కొడుక్కు పుట్టినవాడు కాదు. అంటే దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటనే నేను చెప్తున్నాను. అంటే నేను వీడియో చూసాను కాబట్టి చెప్తున్నాను. నేనేదో అంటే కొంచెం మోటుగా ఉన్నా దయచేసి క్షమించాలి. ఆ తర్వాత ఏమైందంటే ఈ తల్లికి డౌటొచ్చింది. ఆహ్, ఆ తల్లికి డౌటొచ్చి కొడుకు చెప్పింది. నాన్న నాకు వీడు డౌటొస్తున్నది. వీడు నీకు పుట్టిన కొడుకు గాదు. నీ కొడుకు గాదు. నాకెందుకో డౌటొస్తుందని చెప్పి వానికి చెప్తే వాడు కాదమ్మా అట్లాంటిది కాదు. నీ కోడలు మంచిది లేదు. మనం టెస్ట్ చేపిద్దాం ఖచ్చితంగా నాకు డౌట్ వస్తున్నదని చెప్పని ఆ తల్లి చెప్తది. వీనికి కూడా అనుమానం పెరిగి ఏం చేస్తారంటే డీఎన్ఏ టెస్ట్‌కు ఇస్తారు. డీఎన్ఏ టెస్ట్‌కి ఇస్తారంటే తల్లిది, కొడుకుది, మనుమనిది, కోడలిది. నలుగురు డీఎన్ఏలు ఇస్తారు. అంటే అక్కడ అవసరం ఉందని చెప్పి నలుగురికి ఇస్తారు. దీంట్లో విషయం ఏందంటే ఆహ్, కొడుకు అంటే మనుమని యొక్క డీఎన్ఏ కొడుకు డీఎన్ఏ తోటి సరిపోయింది. ఓకే. అంతవరకు ఓకే. కానీ ఈ కొడుకు డీఎన్ఏ తల్లితో సరిపోలేదు. మీకు అర్థమైందనుకుంటా. ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు కొన్ని పార్టీలు భారతదేశంలో ఉన్న పార్టీలు గూడా ఈ భారతదేశంలో ఉంటూ, ఈ భారతదేశాన్ని హ్మ్, విమర్శిస్తూ, తులనాడుతూ దేశం ఎప్పుడు నాశనం అయిపోతదా? లేపోతే దేశం మాకెప్పుడు అనుకూలంగా అయితదని జెప్పి కొన్ని పార్టీలు ప్రయత్నం జేస్తున్నాయి. ఆ పార్టీల డీఎన్ఏలు గూడా ఇప్పుడు తీయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత అసహ్యకరంగా అనిపిస్తుందంటే, ఏంటి అసలు ప్రజాస్వామ్యం ఎటుపోతుంది? ఒక పరమ పవిత్రమైన పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జై పాలస్తీన్ అనడం అంటే ఇది ఎక్కడికొచ్చింది కథ? ఇది ఏమాత్రమైనా ఆమోదయోగ్యంగా ఉందా? ఎవ్వరికైనా భారతదేశంలో ఎవరికి ఆమోదయోగ్యంగా ఉందో వారు చెప్పాలా? ఆ పార్టీలు చెప్పాలా. మాకు ఆమోదయోగ్యం అని చెప్పి చెప్పాలా? పాలస్తీనా గురించి కొట్లాడేది ఉంటే, పాలస్తీనా గురించి మాట్లాడేది ఉంటే పార్లమెంట్ సెషన్‌లో మాట్లాడు అవసరం అనుకుంటే సందర్భాన్ని బట్టి, ఏదైనా అవసరాన్ని బట్టి మాట్లాడు. మన దేశానికి సంబంధించిన విషయమే కాదది. నువ్వు బయటకొచ్చి 100 ఊరుకో కదా! 100 మాట్లాడుకో సంబంధం లేదు. కానీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఈ ఎంఐఎంకు సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీన్ అనడం ఏంది? జై భీమ్ అను సంతోషమే, ఆనందమే. జై పాలస్తీన్ అనడం అంటే ఈ సంకేతాలు ఎక్కడికి పోతున్నాయి భారతదేశం లోపట? అంటే చాలా పార్టీల భారతదేశంలో ఉన్న చాలా పార్టీల డీఎన్ఏలు కూడా వెలికి తీయాలి. వాళ్ళు ఖద్దరు బట్టలేసుకుంటున్నారు. జై భారత్ అంటున్నారు. ఇంకేదో అంటున్నారు. కానీ లోన ఉన్న వాళ్ళ డీఎన్ఏను కింది నుంచి కూకటి వేళ్ళతో తీయాల్సిన అవసరం ఉంది ప్రజలారా. ఇది ఒక్కరు గాదు. భారతదేశ ప్రజలందరినీ ఒక సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఇంత అసహ్యకరమైన మాట అసలు. అది గుర్తుకొస్తేనే అంత ఎట్లా అనిపిస్తున్నది. శరీరం మీద తేళ్లు జర్లు వారినట్టు సినిమా డైలాగ్ కొడతారు కదా! అలాంటి సందర్భం ఉంది. దయచేసి ఇది మేధావులు మిగతా వాళ్ళందరూ కూడా దేశ ప్రజలందరూ ఆలోచించాల్సిన సందర్భం. ఇక్కడ ఉంటూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ గాలి పీలుస్తూ, ఈ దేశ తిండి తింటూ, ఈ దేశం లోపల అత్యున్నత పదవులు స్వీకరిస్తూ ఈరోజు వేరే దేశానికి పాడుతున్నారు. అటు చైనాకు, ఇటు రష్యాకు, ఇంకా అటు బంగ్లాదేశ్‌కు, ఇటు పాకిస్తాన్‌కు, అటు రోహింగ్యాలకు. ఎటుపోతుంది ఈ దేశం? కేవలం కొందరు ప్రజల యొక్క అసమర్థత వల్ల, కేవలం కొందరు ప్రజల అసమర్థత వల్ల. చాలా మంది రివోక్ అయ్యారు. తెలిసిపోయింది. చాలా మంది వాళ్ళు రియలైజ్ అయ్యారు. అసలు దేశం అంటే ఏంటి? మట్టి అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? అని చాలా మందికి తెలిసిపోయింది. కానీ తెలియని అమాయక ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు భారతదేశాన్ని మళ్ళీ అస్థిరపరచాలన్న కుట్రలు ఎంత గొప్పగా చేస్తున్నారు. ఆ పార్టీల డీఎన్ఏలన్నీ కూడా బయటకు రావాల్సిందే. దీని గురించి ఇంకా ఆలోచించాల్సిందే దేశ ప్రజలు. ఎక్కడ కూడా ఇలాంటి విషయంలో కూడా దయచేసి ఎవ్వరు కూడా కాంప్రమైజ్ కావద్దు. చాలా మేధావర్గం చర్చించాలా. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఓటేసేది లేదు అని కాదు. వ పార్టీల యొక్క బండారం బట్టబయలు కావాలా?
అలాంటి పరిస్థితి రావాలా? అలా వచ్చినప్పుడే ఇప్పుడు కాకపోయినా ఇంకో 5 సంవత్సరాలకు ఒక నిజమైన ప్రజాస్వామ్యాన్ని, నిజమైన భారతదేశాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి ఎక్కడ ప్రపంచం అక్కడ అయిపోయింది. ఎవరికి వాళ్ళు ఉన్నారు. అది దాని వాళ్ళ పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న ప్రపంచాన్ని, రాబోయే కొత్త తరం ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఇప్పుడు ఈ మేధా వర్గం మీద ఉంది. అంటే నిజమైన భారతీయుల మీద ఉంది. DNA చెడిపోయిన భారతీయుల మీద లేదు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ తల్లి ఎట్లా చేసిందో అలాంటి డిఎన్ఏలు మనకొద్దు. నిజమైన డిఎన్ఏలు కావాలి. నిజమైన డిఎన్ఏలు ఎవరికైతే భారతదేశం లోపల ఈ దేశభక్తి, దైవభక్తి, ధర్మభక్తి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఇంకా ఉంది. దయచేసి ఈ విషయం మీద మేధావర్గం ఎంతో చర్చించాలా, ఎంతో పరిణితి సాధించాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఇలాంటి మాటలు ఇంకెప్పుడు కూడా అందులో రావద్దు. రికార్డ్ నుంచి తీసేస్తే కాదు, ఆల్రెడీగా జనం లోపలికి వెళ్ళిపోయింది. అందరు ఇలా కొంత నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు. కానీ రికార్డ్స్ నుంచి తీసేస్తే ఏమొస్తుంది? దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. మైండ్ లోంచి పోవాలా. ఎవరైతే అన్నారో ఆ మైండ్ లోంచి పోవాలా. అక్కడ జై భారత్ రావాలా. జై భీమ్, జై భారత్ అను సంతోషమే, ఆనందిస్తాం. ఇంకేదన్నా సంతోషం, ఆనందిస్తాం. కానీ ఇలా ఇది కరెక్ట్ కాదనేది చాలా మంది చెబుతున్న ముఖ్యంగా మేధావర్గము చెబుతున్న మాట. జై శ్రీరామ్.